ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న: యథార్థంగా ప్రవర్తించువాడు ఏమవుతాడు? ఆప్షన్ ఏ, శిక్షింపబడతాడు. ఆప్షన్ బి, ఆపదలలో పడతాడు. ఆప్షన్ సి, రక్షింపబడతాడు. ఆప్షన్ డి, బాధింపబడతాడు. సరైన జవాబు రక్షింపబడతాడు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ఇది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటినీ గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలియున్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 6, 7, 8 వచనములు. Have a nice day.